టీవీ 379 న్యూస్ ద్వారా మరి తుని పట్టణంలో యానేశ్వరి వరకు తెలియజేయడానికి మా రిపోర్టర్ సూర్య తెలియజేస్తారు. గత 14 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తుని పట్టణం ప్రాంతంలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఒక పట్టణంలో ఒక కుటుంబం వారు ఏదైతే ఆ పామ్ ఆయిల్ తోట ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సంచలనం ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పాపలు, పెద్ద పాప ఏమో 2.5 సంవత్సరాలు, చిన్న పాప ఏమో 1.5 సంవత్సరాల వ్యవధిలో ఉంది. ఇలా తండ్రి గారు మధ్యాహ్నం మంచినీళ్ళు కానీ తాగడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ పెద్ద పాప ఎవరైతే జ్ఞానేశ్వరి ఉందో ఆ పాప తన తండ్రితో పాటు వెనకాల నాన్న అని తన వెనకాల వెంబడించి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తండ్రి అయ్యో పాప నాకు కూడా వచ్చేస్తుందని చెప్పేసి ఆ పాపను తీసుకుని ఇంటికాడ అప్పచెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ తండ్రి తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే టైం వచ్చేసరికి 11:35 కాగా తెలియజేయడం జరిగింది. అయితే మళ్ళీ రెండోసారి కూడా జ్ఞానేశ్వరి ఏమైతే పాప ఉందో రెండోసారి కూడా తన తండ్రి వెనకాల వెళ్ళిపోవడం జరుగుతున్న సమయంలో తండ్రి గమనించలేక తన పని తాను చేసుకుంటూ ఉండటం జరిగింది. ఇలాగలో 3 అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాప లేదని చెప్పేసి తన ఎవరైతే తన యజమానికి భార్య మాట్లాడిందో ఆ సమయంలో పాప లేదని చెప్పేసి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడి మొత్తం ఊర్లోకి వచ్చి మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడైతే పాపని తడి ద్వారా పాప తరగటం మాయమైపోవటం వల్ల ఆ ఊరంతా కూడా ఆ రాత్రి అంతా కూడా ప్రజలు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు సిహెచ్ అగ్రహారం అయితే గ్రామం ఉందో ఆ ప్రజలంతా కూడా నెలగడం జరిగింది. అక్కడ కొండ ప్రాంతాలు చుట్టు ప్రాంతాలు ఏవైతే పంట పొలాలు ఉన్నాయో ఆ యొక్క ఏమైతే పొలాలన్నీ కూడా ఎదిగినప్పుడు ఆ పాప మిస్ అయిపోవడం జరిగింది. అలా అదే విధముగా మొత్తం అన్ని ఛానళ్ళ వారు మీడియా వారు కూడా ఈ పాపని చాలా కేర్ తీసుకుని ఆ తుని పట్టణంలో అగ్రహారం యొక్క ఆ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పామ్ తోటలు అన్నీ కూడా నెలగడం జరిగింది. కానీ పాప ఇప్పటికీ దొరకలేదు. అయితే 14 రోజులు అయ్యింది. కానీ ఆ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే డాగ్స్ క్యామ్ అయితేనేమి, ఆ యొక్క పోలీసు వారి బృందం అయితేనే, ఎస్పీ గారి యొక్క బృందం అయితేనేమి చాలా సాహిత్యంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా పాప దొరకలేదు, ఆచూకీ దొరకలేదు. అయితే మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా జల్లుడు పట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఏమైంది అనేది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక ఛానల్ వారు అనేకమైనటువంటి విధాలుగా మాట్లాడుతున్నారు. ఏదైనప్పటికీ ఒకవేళ జంతువులు తినేసినట్లయితే ఆ యొక్క యానిమల్స్ ఏదైనా తినేసినట్లయితే ఒకవేళ ఏదైనా అక్కడ అవయవం ఏదోటి అక్కడ మనకి ఆనవాళ్ళ కనబడుతుంది. కానీ అది ఆ విధంగా కూడా లేదు. అయితే ఆ గ్రామ ప్రజలందరూ ఏమంటున్నారంటే ఇక్కడికి ఏమన్నా మృగాలు కానీ ఏమన్నా అడవి జంతువులు కానీ ఏమన్నా ఎప్పుడైనా వచ్చాయా పుళ్ళు అంటే ఇలాంటివి ఎప్పుడు రాలేదని చిన్న పాములు అయ్యి రావడం అనేది మాత్రం వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఇది ఏ కోణంలో దర్యాప్తు చేసినప్పుడు కూడా మరి ఆ పాప విషయంలో చాలా విచిత్రంగా. సూర్య చెప్పండి, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారంటారా? అయితే సార్ అక్కడ ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు ప్రజలు అక్కడ చెప్పుకున్న విషయాన్ని పెట్టి అక్కడ తోటలోని జీడిపిక్కలో ఏరుకోవడానికి వచ్చేటువంటి కొందరు వ్యక్తుల మీద అక్కడ ఆ యొక్క న్యూసెన్స్ ఉంది. సూర్య చెప్పండి, వాళ్ళ అమ్మ నాన్న విషయంలో కానీ ఎవరికైనా చేతులు ఉండి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అంటారా? అయితే వాళ్ళ అమ్మ నాన్నగారి యొక్క విషయం అయితే మాత్రము ఆ కారు విషయంలో అయితే ఏదైతే ముందుగా కొనుక్కున్నారో అప్పుడు ఆ యొక్క ఏమైతే కట్టడం వల్ల అది కొంచెం వాళ్ళకి ఏదో కొంచెం చిన్న గొడవ జరగడం అనేది జనవరిలో ఎప్పుడో జరిగిందని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఆ ప్రాంతం అంతా జల్లిడి పట్టినప్పటికీ ఏమి దొరకపోతాం డ్రోన్లు పెట్టి చూడడం కూడా జరిగింది. మరి ఎంతో పోలీస్ శాఖ అంతా నిర్ణయించినప్పటికీ ఎంతో గాలించినప్పటికీ దొరకపోవడం అనేది చాలా బాధాకరము. ఎక్కడ మరి ఎలా మిస్ అయ్యిందని ఆలోచన మరి మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? అంటే మనకి వచ్చేసరికి అక్కడ ప్రజలందరూ చెప్పిన విషయాన్ని బట్టి అయితే మాత్రము అది కేవలము అక్కడ మిస్సింగ్ అనేది కిడ్నాప్ అనేది మాత్రమే ప్రతి ప్రజల్లో నోటంటే వస్తున్నటువంటి వార్త. ఈ వార్త అందరూ నిజమని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. సూర్య టీవీ 379 ద్వారా ఛానల్ ద్వారా మీరు వెళ్ళి ఎంత జల్లిడి పెట్టినట్టున్నారు కదా, మరి అక్కడ ఉన్న ప్రజలను బట్టి మీరు ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ప్రజలంత విషయంలో అయితే మాత్రం జంతువులు మాత్రం ఆ పిల్లల్ని మిస్సింగ్ చేయలేదు. అదేవిధంగా కొందరు వ్యక్తులు అయితే మాత్రం దుండగలే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేశారన్నట్టుగా ప్రజలంతా చెప్పుకుంటూ ఉన్నారు. మరి దీన్ని బట్టి ఎస్పీ గారు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో ఏమైనా మీకు వార్త తెలిసిందా? ఎస్పీ గారు మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు కూడా వారి బృందం కూడా వచ్చి మొత్తం అంతా కూడా జల్లిడి పెట్టారు. మొత్తం పట్టణ కొండల ప్రాంతాల చుట్టూ కూడా వారు విరామం లేకుండా వారు పనిచేస్తున్నారు. అయినప్పుడు కూడా వారికి కూడా ఆచూకీ కూడా దొరకడం లేదు. వారి తల్లిదండ్రుల నుంచి స్పందన ఏంటి సూర్య?
మరి తన ఫైనల్గా స్పందన ఏంటనేది వాళ్ళు కూడా తనకు మనపూర్వకంగా ఏమంటున్నారంటే ఇది కేవలం ఇది దొండగులు అనేటువంటి కిడ్నాప్ చేసినటువంటి పని అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వారికి ఏమైనా ఆస్తులు ఉండి శత్రువులు ఎక్కువ ఉన్నారా, లేకపోతే ఏమైనా పాతక ఆస్తులు ఏమైనా ఉన్నాయంటారా? అనేది మాత్రం ఏంటంటే ఒకటే జనవరి నెలలో వారు ఒక కారుని కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారు. వారికి ఈఎంఐ కట్టని చెప్పేసి వాళ్ళు రావటము వాళ్ళ మీద చిన్న గొడవ జరగడం అనేది మాత్రం వాస్తవం చెప్తున్నారు. ఆ గొడవకి ఈఎంఐకి పాపను తీసుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ప్రజలు చెప్పుకున్న విషయంలో అయితే మాత్రం అది ఏదో ఆ యొక్క చిన్న గొడవను పెట్టి మాత్రమే అది కిడ్నాప్ చేశారన్న విషయాన్ని మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే 14 రోజులు గడిచింది కదా. ఇంకా ఫైనల్గా ఏదైతే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు ప్రకారంగా ఆ పాపను అప్పచెప్దామని చెప్పేసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్తున్నారు. మరి ఇది మీ నుంచి ఎటువంటి స్పందన ఇస్తున్నారు ఇక్కడ? ఎటువంటి స్పందన అనేది పాప ప్రభుత్వం తరపున అయితేనేమి ఒక ఛానల్ తరపున అయితేనేమి క్షేమంగా ఉండడానికి తల్లిదండ్రులు క్షేమంగా ఉండడానికి పాపనే వారి కుటుంబాన్ని చేర్చడం అన్నదే మా యొక్క ధ్యేయము.